వెల కట్టగలరా? దేవుడు పురాణానికి వెల ఎవరు కట్టగలరు? దేవుడు సృష్టికర్త గనుక అమూల్యమైన వాడు. ఆయన మరణించడం ద్వారా రక్షణ మనకు అనుగ్రహించబడింది. నువ్వు తీసుకుంటే చాలు, నువ్వు పొందుకుంటే చాలు. జస్ట్ రిసీవ్ ఇట్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా యేసు ప్రభు దేవుడని, ఆయన రక్షకుడని నువ్వు నమ్మితే చాలు. విశ్వాసం ద్వారా రక్షణ పొందుతావు తప్ప క్రైస్తవ్యంలో రక్షణ పొందడానికి 100 మెట్లు ఎక్కాలనో, 3 కొండలు ఎక్కి దిగాలనో, లేదా 3 సార్లు తలనీళ్ళు సమర్పించాలనో, కొబ్బరికాయలు కొట్టాలనో ఇలాంటి ఏమీ లే. రక్షణ పొందడానికి నువ్వు చేయాల్సిన ప్రయత్నాలు ఏమీ లే. ఉన్న చోటన యేసు ప్రభు దేవుడని, ఆయన నీ కోసం కలువరి శిలువలో మరణించాడని నువ్వు నమ్మితే చాలు, రక్షణ పొందుతావు. యేసు ప్రభు మన రక్షణకు చెప్పండి ఆధారం. మన రక్షణ గురించి మనం అతిశయించడానికి ఏది లేదు. దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షించాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు మన రక్షణకు ఆయన ఎలా ఉన్నాడు? ఆధారమై ఉన్నాడు.